హలో నాన్సీ గారు. హలో అండి. డొమెస్టిక్ వైలెన్స్ అంటే చాలామంది కొట్టడం మాత్రమే అనుకుంటూ ఉంటారు. భర్త వచ్చి భార్యను కొట్టడం. ఈ మధ్యలో రివర్స్ అవుతుంది. భార్యలు కొడుతున్నారు అనుకోండి, అది సెకండరీ. బట్ కొట్టడం మాత్రమే డీవీసీ కేసు కొడితేనే వేసుకోవచ్చు అనుకుంటూ ఉంటారు. బేసిక్‌గా డొమెస్టిక్ వైలెన్స్ కేసు అంటే ఏంటి? దాన్ని ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేసుకోవచ్చండి? డొమెస్టిక్ వయలెన్స్ కేస్ అంటే అండి, ఇప్పుడు వాయిలెన్స్ ఇప్పుడు ఓన్లీ ఫిజికల్ హెరాస్మెంట్ మాత్రమే కాదు. మీరన్నట్టు కొడితేనే డొమెస్టిక్ వయలెన్సా అంటే ఖచ్చితంగా కాదు. ఓకే. మానసికంగా అంటే మెంటల్లీ టార్చర్ చేసినా కూడా హ్మ్. అది డొమెస్టిక్ వయలెన్స్ కిందకే వస్తుంది. ఓకే. ఒక భార్యని కానీ భర్తని కానీ ఆ క్రుయాలిటీ ఏంటి అంటే అది ఓన్లీ నాట్ జస్ట్ ఫిజికల్, హ్మ్. మెంటల్ క్రుయాలిటీ కూడా ఉంటుంది. మానసికంగా వాళ్ళని హింసించిన, వేధించిన, సెక్షువల్ హెరాస్మెంట్, ఫినాన్షియల్ హెరాస్మెంట్, ఇవన్నీ కూడా డొమెస్టిక్ వైలెన్స్ కిందకే వస్తాయి. ఇప్పుడు భార్యకి ఇంట్లో కావాల్సిన కనీస వసతులు ప్రొవైడ్ చేయకుండా, తనకు కావాల్సిన ఫినాన్షియల్ అవసరాలు ఏవైనా ఉన్నా కూడా అవేవి పట్టించుకోకుండా, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకుండా భర్త చేసేదంతా అదొక మెంటల్ టార్చర్ అనమాట. ఓకే. అది కూడా ఇట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ డొమెస్టిక్ వైలెన్స్ ఓన్లీ. కొట్టడమే తిట్టడమే కాదు, కంటిన్యూస్ అబ్యూస్. వైఫ్ని ఒక్కోసారి వైఫ్ ఫ్యామిలీస్ని అంటే మీ మదర్ ఇలా, మీ ఫాదర్ ఇలా అని అవమానించడం, నలుగురిలో అవమానించడం, ఇంట్లో ఊరికే కించపరచడం, అవమానించడం, ఒత్తిడి చేయడం, అతను ఏ పని చేస్తున్నా కానీ ఇన్సల్ట్ చేయడం, ఇవన్నీ కూడా క్రుయాలిటీ కిందకి వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా గృహహింసే. ఇప్పుడు నాట్ జస్ట్ హస్బెండ్ ఫ్యామిలీ, హస్బెండ్ రిలేటివ్స్ ఎవరైనా కానీ ఒక కంబైన్డ్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు, జాయింట్ ఫ్యామిలీస్లో ఇవి చాలా ఉంటాయి. ఓకే. సో బయట నుంచి వచ్చిన అమ్మాయి కోడలు అయితే తనని రకరకాల మాటలతోటి, నువ్వు అలా పని చేస్తున్నావు, ఇలా పని చేస్తున్నావు, మా పద్ధతులు అలా, నువ్వు అలా డ్రెస్ వేసుకోవద్దు, ఇలా చీర కట్టుకోవద్దు, అవి ఇవి రకరకాల వేధింపులు అనమాట. దోస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ డొమెస్టిక్ వైలెన్స్ ఓన్లీ. ఓకే. ఎస్. రీసెంట్గా ఒక ఆవిడ అడిగింది ఏంటంటే, మా కూతుర్ని అల్లుడు పొట్టి పొట్టి అంటున్నాడండి, మాకు విడాకులు కావాలని. ఆ గ్రౌండ్ బేస్ చేసుకుని విడాకులు తీసుకోవచ్చా అండి? డెఫినెట్లీ విడాకులు అంటే తీసుకోవచ్చు. ఎందుకంటే బాడీ అదొక మెంటల్, ఎస్, బాడీ షేమింగ్, అదొక డిస్క్రిమినేషన్ అనమాట. అది కూడా దట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ క్రుయాలిటీ. ఒక మనిషిని మనము వాళ్ళు ఎలా పుట్టినా సరే వాళ్ళని నువ్వు పొడుగా, నల్లగున్నావా, తెల్లగున్నావా అనడానికి లేదు. రాజ్యాంగ చట్ట ప్రకారం కూడా అంతే. అది అగెయిన్స్ట్ డిస్క్రిమినేషన్ అనమాట. సో ఎవరిని మనం అవమానించడానికి లేదు. అందులో పార్ట్నర్, ఇప్పుడు బయట ఎవరో అనే వెళ్ళిపోయారంటే అది కొంచెం బాధపడతారు, వదిలేస్తారు. కానీ లైఫ్ పార్ట్నర్, తనతోటే కలిసి ఉండే పార్ట్నర్ ఎవ్రీడే ఎవ్రీ మూమెంట్ తనని అలా ఇన్సల్ట్ చేస్తుంటే అది చాలా మెంటల్ హెరాస్మెంట్ అనమాట. చాలా మెంటల్ డిస్ట్రెస్కి గురవుతారు ఆ పార్ట్నర్. సో ఆ క్రియాలిటీని బేస్ చేసుకొని డెఫినెట్గా డివోర్స్ తీసుకోవచ్చు, తప్పకుండా. అంటే డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఓన్లీ భర్త నుంచే కాకుండా అత్తమామల నుంచి కూడా కొన్ని సందర్భాల్లో ఎదుర్కొంటూ ఉంటారు. అత్త వచ్చి తిట్టడం, మామ వచ్చి తిట్టడం, భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అత్త టార్చర్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి కూడా అండర్ డొమెస్టిక్ వైలెన్స్ కిందకి వస్తాయండి? డెఫినెట్లీ అండి, ఖచ్చితంగా డొమెస్టిక్ వైలెన్స్ కిందకే వస్తాయి. ఇప్పుడు భర్త ఒక్కడే కాదు, ఇప్పుడు డొమెస్టిక్ అంటే ఏంటి, ఇంట్లో జరిగే వైలెన్స్. ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, అది ఒకవేళ జాయింట్ ఫ్యామిలీ అయితే ఇప్పుడు అందులో అత్త ఉంటారు, మామ ఉంటారు, మరుదులు ఉంటారు, ఆడపడుచులు ఉంటారు, పెళ్లి కాని వాళ్ళు కంటిన్యూస్గా ఉంటారు, పెళ్ళైన వాళ్ళు పండక్కి పబ్బానికి వస్తూ పోతూ ఉంటారు. అలా ఆ ఒక ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరినైనా అవమానిస్తే, ఇప్పుడు మనం కోడల విషయానికి వస్తే అత్త, ఆడపడుచు, ఏ రిలేషన్షిప్ అయినా సరే ఆ ఇంట్లో ఉండేవాళ్ళు ఆమెని ఏ రకంగా క్రుయాలిటీకి గురి చేసినా, సూటిపోటి మాటలు మీరు అన్నట్టు, ఇప్పుడు వైఫ్ని పట్టించుకోకుండా, ఇప్పుడు ఆ భర్త ఎవరైతే ఉన్నారో తనకు వచ్చిన జీతము భార్య ఖర్చులకు కానీ, భార్యని కానీ పట్టించుకోకుండా తల్లికి ఇస్తూ, తల్లి చెప్పుడు మాటలు వింటూ, అరే నీ భార్యని అలానే ఉంచురా, నీ భార్యని ఇలా తిట్టు, అలా కొట్టు అనేసి అంటే అవన్నీ ఫాలో అవుతూ, డైరెక్ట్గా అత్తగారు కోడల్ని తిట్టకపోయినా, డైరెక్ట్గా కొట్టకపోయినా కొడుకు ద్వారా కొడుక్కి ఒక బూస్టింగ్ ఇచ్చి, కొడుక్కి ఒక ఫ్యూయల్ పోసి, నువ్వు అలా చేయి, నువ్వు ఇలా చేయి అని చెప్పి కొడుకు ద్వారా చేయించినా కూడా అత్తగారి మీద కూడా డొమెస్టిక్ వైలెన్స్ పెట్టచ్చు. ఏంటి, నేను ఫిజికల్గా నేను కొట్టలేదు కదంటే, నువ్వు కొట్టకపోయినా కొట్టించావు కొడుకు ద్వారా. ఆడపడుచుంది, పెళ్ళైపోద్ది, వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడో ఉంటాయి, ఈ ఫ్యామిలీలో లేకపోయినా, ఈ ఇంట్లోనే లేకపోయినా ఎక్కడో ఉంటారు. అక్కడ నుంచి కూడా మానిటర్ చేస్తారు కాల్స్లో. అరే తమ్ముడు ఇలా రా, ఇలా నీ వైఫ్ చెప్పిన మాట వింటున్నావా ఏంటి, అట్లా కాదు, తను ఇది చేద్దామంటుందా, నువ్వు అలా చేయకూడదు, నువ్వు ఇలానే చేయాలి, ఇలా చేస్తేనే కరెక్ట్ అని వాళ్ళని డైవర్ట్ చేస్తూ ఉంటారు. సో
ఈ వైఫ్కి ఆ విషయం తెలిసి తను మానసికంగా కృంగిపోతుంటుంది. అరే నేను వైఫ్, నా కనీస హక్కులు, నా కనీస ఇంపార్టెన్స్ కూడా నా హస్బెండ్ దగ్గర లేకుండా ఎంతసేపు నా లైఫ్ని వీళ్ళే మానిటర్ చేస్తున్నారు, వీళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. నా హస్బెండ్కి నాకు ఉన్న రిలేషన్షిప్కి ఎటువంటి లిబర్టీ లేదు, ఎటువంటి ప్రైవసీ లేదు. మానసికమైన ఒత్తిడికి ఎప్పుడైతే ఈ అమ్మాయి గురవుతుందో, అరే ఫైనాన్షియల్గా నాకు ఫ్రీడమ్ లేదు, నా పైసలు అత్తగారు, ఆడపడుచు, మరిది, బావగారు, హూఎవర్ వాళ్ళే మానిటర్ చేస్తున్నారు. నా భర్త నన్ను ఏ డెసిషన్ అడగడు, ఏ నిర్ణయం తీసుకున్నా నన్ను ఇన్వాల్వ్ చేయరు, మొత్తం వాళ్ళే. సరే ఏంటి అని నేను అడుగుదామన్నా కానీ అందరు కలిసి నన్ను తిట్టడం, అవమానించడం. నీకేం తెలుసులే, పక్కకెళ్ళు. ఎంత చదువుకున్నా చదువుకోకపోయినా ఒక కోడలికి తనకి ఎంత విలువ ఉండాలో అంత విలువ ఉండాల్సిందే ఆ కుటుంబంలో. లేదు కాదు, నువ్వు పెళ్లి చేసుకొని వచ్చాము, నువ్వు పని చెయ్యి, నువ్వు వంటింటికే అంకితము, నువ్వు మా విషయాల్లో ఎంటర్ అవ్వద్దు, నా కొడుకు, నా తమ్ముడు, మేమే నిర్ణయాలు తీసుకుంటాం, ఇది మా ఫ్యామిలీ అని తనని డీవియేట్ చేసి, సపరేట్ చేసి, ఆ చేసే టార్చరు అదంతా మెంటల్ హెరాస్మెంటే. అదంతా కూడా ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ డొమెస్టిక్ వైలెన్స్ ఓన్లీ, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.